నేర విచారణ. రచన పెంటకొండ సోమినాయుడు. చందమామ కథ. గోవర్ధనగిరి రాజ్యాన్ని పాలించే నరేంద్ర భూపతి ఎంతో మేధావిగానే కాక ప్రజల కష్టసుఖాలు స్వయంగా పరిశీలించి న్యాయం కలిగించే వ్యక్తిగా కూడా పేరు పొందాడు. నరేంద్ర భూపతికి ఒక నియమం ఉన్నది. అదేమిటంటే ప్రతిరోజు ఉదయం 1 గంట కాలం ఎలాంటి సామాన్యమైన పౌరుడైనా నిరాటంకంగా ఆయనను దర్శించి తనకు ఎదురైన సమస్యల గురించి విన్నవించుకోవచ్చు. రాజు అలాంటి వాళ్లకు అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు చెప్పి పంపుతుండేవాడు. ఒకరోజు ఉదయం లక్ష్మీరమణి అనే స్త్రీ రాజదర్శనానికి వచ్చింది. మంత్రితో ఏదో మాట్లాడుతున్న రాజు ఆమెను వచ్చిన కారణం అడిగాడు. అందుకు ఆ స్త్రీ, మహారాజా, నా భర్త పేరు కనకాంబరుడు. రోజు ఉదయమే బయలుదేరి పడవ మీద నది దాటి పట్నంలో తన వ్యాపార పనులు చూసుకుంటూ ఉంటాడు. కానీ నిన్న ఉదయం పడవ మీద నది దాటుతూ నీళ్ళల్లో పడి కొట్టుకుపోయాడు అని చెప్పింది. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయి ఉంటాడా అని అడిగాడు రాజు. అలాగే జరిగి ఉంటుందని మొదట అనుకున్నాను మహారాజా. అయితే మా పక్క ఇంటి వ్యాపారి ఒక ఆయన మరొక పడవలో ప్రయాణం చేస్తూ దూరం నుంచి చూశానంటున్నాడు. నా భర్తను పడవ నడిపే జోగులు అనేవాడు నీటిలోకి తోసేశాడట. నాకు న్యాయం కలిగించండి అంటూ లక్ష్మీరమణి కళ్ళనీళ్లు పెట్టుకున్నది. రాజు వెంటనే భటులకు నది దిగువన ఉన్న కనకాంబరుడి శవం కోసం వెతకమని ఆజ్ఞాపించాడు. లక్ష్మీరమణి చెప్పిన పక్క ఇంటి వ్యాపారి కోసం ఒక నౌకర్ను పంపాడు. ఆ వ్యాపారి వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నా పేరు వీరభద్రుడు. కనకాంబరుడిలాగే నేను రోజు ఉదయం పట్నం వెళ్లేందుకు పడవ మీద నడి దాటుతుంటాను. నిన్న ఉదయం కనకాంబరుడు ఎక్కిన పడవలో కాక నేను మరొక పడవలో ఎక్కడం జరిగింది. అతను ఎక్కిన పడవ నాకు కనుచూపు దూరంలో ఉన్నది. జోగులు కనకాంబరుడి చేతిలోంచి ఏదో మూట లాక్కొని అతన్ని నదిలోకి తోసేయడం నేను నా కళ్ళారా చూశాను అన్నాడు. నీ భర్త దగ్గర ఉన్న మూటలో ఎలాంటి వస్తువులు ఉన్నవో నీకు తెలుసా అని ప్రశ్నించాడు రాజు లక్ష్మీరమణిని. లక్ష్మీరమణి కళ్ళు తుడుచుకుని, ఆ మూటలో 40 వరహాలు వ్యాపార అవసరం కోసం పట్నంలో తాకట్టు పెట్టేందుకు తీసుకున్న నా బంగారు గాజుల జత ఉన్నాయి మహారాజా. వాటి కోసం ఆశపడి జోగులు నా భర్తను నదిలోకి తోసి ఉంటాడు. ఆయనకు ఈత రాదు అన్నది. ఇంతలో రాజు పంపిన భటులు తిరిగి వచ్చి కనకాంబరుడి శవం దొరికిందని, దాన్ని నదిగట్టున ఉంచి వచ్చామని రాజుకు చెప్పారు. రాజు జోగుల్ని తీసుకురమ్మని వాళ్లకు చెప్పి మంత్రితో కలిసి కనకాంబరుడి శవాన్ని చూడబోయాడు. అరగంట తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి జోగులు రాజమందిరం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. రాజు వాడితో, నువ్వు కనకాంబరుడనే వర్తకుణ్ణి నిన్న ఉదయం పడవ మీద నుంచి నదిలోకి తోసినట్టు ఫిర్యాదు వచ్చింది అన్నాడు. వెంటనే జోగులు, అదంతా అబద్ధం మహారాజా. కనకాంబరుడు పడవ అంచున కూర్చుని కునికిపాట్లు పడుతూ ప్రమాదవశాత్తు చేతిలోని మూటతో సహా నదిలో పడిపోయాడు అన్నాడు. మరి అప్పుడు నువ్వు అతన్ని రక్షించే ప్రయత్నం ఏమైనా చేశావా అని అడిగాడు రాజు. చేయకేం మహారాజా, అతను నీళ్లలో మునిగిపోతుండగా జుట్టు పట్టుకుని పైకి లాగాలని చూశాను. కానీ నీళ్లలో బాగా తడిసిపోయిన అతని జుట్టు నా చేతిలోంచి జారిపోయింది అన్నాడు జోగులు. ఆ జవాబుకు రాజు కోపగించుకొని, ఒరే ధనాశ కొద్దీ నువ్వే కనకాంబరుడిని పడవలో నుంచి నదిలోకి నెట్టావు. అందుకు తగిన సాక్ష్యాధారాలున్నవి. నిజం చెబుతావా లేక ఇప్పుడే ఉరి తీయించమంటావా అని అడిగాడు. రాజు ఇలా అనగానే జోగులు గడగడ వణికిపోతూ, అవును మహారాజా, కనకాంబరుడి దగ్గరున్న డబ్బు మూట లాక్కొని నేనే అతన్ని నదిలోకి బలవంతంగా తోశాను అన్నాడు. వెంటనే రాజు జోగులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి లక్ష్మీరమణి కుటుంబానికి తగిన జీవనోపాధి ఏర్పాటు చేయమని మంత్రికి చెప్పాడు. మంత్రి ఆయనతో, మహారాజా, జోగులు నేరస్తుడని మీరు ఎలా నిర్ణయించగలిగారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అందుకు రాజు, జోగులు కనకాంబరుడు కునికిపాట్లు పడుతూ పడవ అంచు నుంచి నదిలోకి పడిపోయాడని చెబుతూ మూటతో సహా అన్నాడు. అప్పుడే నాకు వాడు నేరస్తుడై ఉంటాడన్న అనుమానం కలిగింది. కనకాంబరుడి శవాన్ని చూశాక జోగులు నేరస్తుడన్న నిర్ణయానికి వచ్చాను అన్నాడు. అదలా సాధ్యపడింది మహారాజా. ఈ ఫిర్యాదులో మొదటి నుంచి మీతో పాటు నేను అందరి సాక్ష్యం విన్నాను. కనకాంబరుడి శవాన్ని కూడా చూశాను అన్నాడు మంత్రి. మంత్రి మాటలకు రాజు చిరునవ్వు నవ్వి, ఉట్టినే చూడడం వేరు, పరిశీలించి చూడడం వేరు. జోగులు మునిగిపోతున్న కనకాంబరుడిని రక్షించేందుకు అతడు జుట్టు పట్టుకున్నానని, అయినా అది తడిసి ఉండడంతో చేతి నుంచి జారిపోయిందని చెప్పాడు కదా అని అడిగాడు. అవును మహారాజా అన్నాడు మంత్రి. జోగులకు తల మీద ఏమాత్రం జుట్టు లేదు, వాడిది పూర్తిగా బట్టతల అన్నాడు రాజు. రాజు మేధాశక్తికి మంత్రి అబ్బురపాటు చెందాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.